ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు ధ్యానిద్దాం. భయంతో బ్రతికే నియంతలు. చదివిన భాగంలో ఒక నియంత గురించే ఉంది. వాడి గురించి చెప్పకముందు మీకు తెలిసిన సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎంత భీకరంగా ఉన్నా, ఎంత పెద్ద కబుర్లు చెప్పినా నియంతలు భయంతో బ్రతుకుతారు, భయంతోనే బ్రతుకుతారు. దేనికి భయపడతారండి? ఎవరికి భయపడతారండి? తెలిసిన వాక్యం మీకు. యేసయ్య యొక్క కీర్తి ప్రసిద్ధి అయింది గలిలయలో. సొంత ఊరిలో నజరేతులో ఆయనకి గౌరవం లేకపోయినా కోటలో ఆయన యొక్క కీర్తి గురించి వింటే మనుషులకి భయం, వణుకు కలిగింది. భయానికి కారణం ఏంటి? భయం ఏంటి? విని హీరోది అనుకున్నాడంట, ఏంటి నేనేమో చంపేశాను యోహాన్ని, యోహాను తిరిగి లేచిపోయాడా లేపబడ్డా అని చెప్పేసి భయపడ్డాడంట. మన వాక్య భాగంలో మొదటి 3-4 వచనాలు ఆ యొక్క యేసయ్య యొక్క కీర్తి ప్రసిద్ధి గురించి, యోహానుకు కలిగిన భయం గురించి రాసి, మిగిలిన కథనం అంతా ఏంటంటే ఫ్లాష్ బ్యాక్. దరిదాపు ఇది జరిగిన 45-50 సంవత్సరాల తర్వాత తెలియని వారికి మార్కు రాస్తున్న ఫ్లాష్ బ్యాక్. ఇది జరిగింది కారణం మీకు తెలుసా? దానికి కారణం ఇది అని ఫ్లాష్ బ్యాక్ గురించి, ఆ ఫ్లాష్ బ్యాక్ని మార్కు రాస్తున్నాడు. మనం కూడా ఏం చేస్తామంటే ఒక్కోసారి ఫోకస్ అంతా ఫ్లాష్ బ్యాక్ మీద పెడతాం. జ్ఞాపకం ఉంచుకోండి, ఫోకస్ షుడ్ బి ఫోకస్. ఫ్లాష్ బ్యాక్ షుడ్ బి ద ఫోర్గ్రౌండ్, షుడ్ బి ఎ ఫ్లాష్ బ్యాక్. ఫోకస్ ఏంటంటే యేసయ్య యొక్క సేవ, పరిచర్య, కీర్తి ప్రసిద్ధి అవ్వడం. ఇంకోటి ఏంటంటే దానికి ప్రతిస్పందనగా హేరోదు భయపడ్డం. హేరోదు ఎందుకు భయం వేసిందా అంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఎందుకంటే ఈ హేరోదు ప్రవక్త అయిన యోహాన్ని, బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశాడు. అది ఫ్లాష్ బ్యాక్ మనం ఫోకస్ చేయడానికి కారణం ఉందిలేండి. ప్రసంగాలు చేసినప్పుడు చాలామంది ఏం చేస్తామంటే దాని గురించే చెప్తాం. దేని గురించి? ఆ హత్య, హేరోదు యొక్క హత్య వెనకాల ఉన్న మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఎక్కడో బర్త్డే పార్టీలో ఎవరో ఒక కుమార్తె చిన్నది నాట్యం ఆడడం, రాజుగారేమో ఏం కావాలనడం, రాజుగారితో ఉన్న ఆ స్త్రీ ఏమో ఇదిగో ఇది అడుగు అని చెప్పడం. ఈ ఫ్లాష్ బ్యాక్ గురించి మనం విన్నాము. ఎంత అంటే మరి ఏ రసం ఉందో తెలియదు కానీ నవరసాల్లో ఒక రసం ఉందని చెప్పేసి మన యేసయ్యని గురించిన సినిమాల్లో, కరుణామయంలో కూడా కాస్తో కోస్తో దీన్ని పెడతారు. ఎందుకంటే ఇది అట్రాక్టివ్, ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రసంగాల్లో కూడా దీనికి మళ్ళా కాస్తో కోస్తో మసాలా కలిపి, రాజుకే కాదు రాజుతో ఉన్న ఆ స్త్రీకి, అలాగే నాట్యం ఆడిన చంటిదానికి కూడా కాస్తో కోస్తో మళ్ళీ ఇది కలుపుతారు, కథలు కలుపుతారు. తర్వాత మనం దేని గురించి ఎక్కువ మాట్లాడతాము? మాట్లాడవచ్చు ఎన్ని కోణాలు.
ఫ్లాష్ బ్యాక్లో ఉన్న కోణాలు. కోటలో హత్య. ఈ రోజుల్లో మనకున్నట్టు సీసీటీవీలు లేవు. రికార్డ్ చేసి వైరల్ చేసే ఫోన్ కాల్స్ లేవు. అంతా అయిపోయిన తర్వాత ఊహించి తీసే బయోపిక్స్ లేవు. కథలు చెప్పి అందులో ట్విస్టులు పెట్టడం లేదు. ఎక్కడో కోటలో హత్య జరిగింది, ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆఖరికి అక్కడ కొంతమంది ఉన్నారులేండి, ప్రధానులు, ప్రముఖులు, సహస్రాధిపతులు ఉన్నారు. కానీ జరిగిన బేరసారాలు, మంతనాలు, కుట్రలు ఎవరికి తెలీదు. అందరికీ తెలిసింది ఏంటంటే పల్లెలో వచ్చిన తలకాయి, యోహాను తలకాయ మట్టుకు వాళ్ళు చూశారు. తర్వాత మీడియా మేనేజ్మెంట్ ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవరో ఎక్కడో ఏదో చెప్పారు, అది బయటికి రావడం, ప్రజలు చెప్పుకున్న తర్వాత దానికి 45-50 సంవత్సరాల్లో ఒక రూపం వచ్చింది. ఆ రూపాన్ని మార్కు చెబుతున్నాడు. ఇదిగో అక్కడ అది జరిగిందంట అని హత్య గురించిన కథనాన్ని గురించి చెబుతున్నాడు. హంతకుడు ఎవరు? ఏంటండి హంతకుడు అంటారు? అధికారంలో ఉన్న వాళ్ళని మనం ఎవరో హంతకులు అనము అని అంటాం. హేరోదు అంతిపియా హంతకుడు. వాడే కాదులేండి, ఇంకా రాజులు ఉన్నారు. మహాగణుడైన హేరోదు యొక్క కుమారుల్లో ఒకడు వీడు. రోమీలు ఏం చేశారంటే ఒక వారసుడికి మొత్తం అధికారం ఇవ్వకుండా వాళ్ళ యొక్క భూభాగాన్ని ముక్కలు చేసి ఆ పిల్లలకు పంచారు. ఆ కొడుకుల్లో ఒక కొడుకు ఈ హేరోడ్ యాంటిపస్. అధికారంలో ఉన్నాను కదా, హత్యలు చేయొచ్చు అనుకున్నాడు. ఎందుకు? ఎవరు తీసుకెళ్ళి వీడిని లోన బెటరు కదా. అధికారంలో ఉన్నాను కదా, అధికారం కొరకు భార్యల్ని చొక్కాలు మార్చినట్లు మార్చొచ్చు అనుకున్నాడు. అధికారంలో ఉన్నాను కదా, ఎవరు ఏది అడిగినా నేను ఇవ్వగలనని చెప్పి ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తాను అని మైకంగా అన్నాడు ఈ యొక్క హేరోదు. మూర్ఖుడు, నియంత, క్రూరుడు. ప్రాణాలు తీయడం వీడికి తేలిక అలవాటు. ప్రాణాలు తీసి కథనాలు మార్చడం తేలిక అలవాటు. పెళ్లి రోజేటి, చచ్చిన రోజేటి, పుట్టినరోజేటి, బర్త్డేలు పెట్టడం, బర్త్డేల్లోనేమో భోజనాలు పెట్టడం, భోజనాల్లో అవసరమైతే ప్లేట్లో తలకాయలు తేవడం, అదే ఆతిథ్యం అనుకుండే మూర్ఖుడు ఈ యొక్క హేరోడ్ యాంటిపస్. వీడి గురించి కొన్ని మంచి మాటలు కూడా ఉన్నాయి. ఏంటంటే వీడు ప్రవక్తని గుర్తుపట్టాడంట. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎరిగి కాస్తో కోస్తో గౌరవం చూపించేవాడంట. గమనించండి, నియంతలు ప్రవక్తల్ని గుర్తుపడతారు. నియంతలు ప్రవక్తలని కాస్తో కోస్తో గౌరవం చూపిస్తారు. కానీ ప్రవక్తలు చెప్పే నిజం ఉంది కదా, దానికి ఇంకా భయపడతారు. అందుకనే వాళ్ళకి ఆటంకం ఏంటంటే ఆ నిజమే. అంతా తెలిసిన, అంతా గౌరవించిన ఆ చిన్నదాని కోరికను కాదనక హేరోదుని తెప్పించి, ఉపయోగించండి, గమనించండి పదాలు, తెప్పించి కోట పక్కన చెరసాల ఉంటుంది, చెరసాలలో పెట్టించి తలకాయ తీయించాడు. తెలిసి తప్పు చేసిన మూర్ఖుడు హేరోదు. ఇంకా కథలో ఇంకొకరి మీద మనం ఫోకస్ పెడతాం. హేరోదుతో దాదాపు అలాంటి పేరే హెరోదియా అని
ఓ స్త్రీ హేరోదు యొక్క సోదరునికి ఒకప్పుడు భార్య. ముందు పెళ్ళయింది, భర్త ఇంకా బ్రతికి ఉండగానే భర్తను వదిలి తిన దగ్గరికి వచ్చి కాపురం చేస్తుంది. ప్రేమ దోమ కాదులేండి. చెడ్మాయర్ ఏమంటాడంటే, ముందున్న ఆ యొక్క హేరోదు 2 ఉన్నాడు కదా, యూదయ ప్రాంతంలో పాలకుడిగా ఉన్నవాడికి అధికారం చేజారిపోతుంది. అధికార సమతుల్యతను పసిగట్టి, ఇదిగో గలిలయలో ఉన్న ఈ హేరోదు దగ్గరేమో అధికారం పెరుగుతుంది, ఈ 2వ హేరోదు ఉన్నాడు కదా వాడి దగ్గరేమో అధికారం చేజారిపోతుందని చెప్పి ఆ కోట నుండి ఈ కోటకి వచ్చేసింది హేరోదియా. గమనించండి, అప్పటికే హేరోడ్ యాంటిపస్కి పెళ్ళయింది. ఆరిటాస్ అనే ఒక రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకునేవారంటే ప్రేమతో కాదు, ఇది దౌత్యం, పొత్తు. రాజులకి రాజ్యాలకి పాలకులకి అధికారం దూరం కాకుండా అది ఇంట్లో ఉండాలని చెప్పేసి ఈ అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చేసేవారు. మనకే అంతే కదండి, ఆస్తులు పరపతులు పెద్ద రకాలు దూరంగా పోకుండా అక్కడక్కడ అరేంజ్ చేస్తారు, అంతా మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలని చెప్పేసి. అలాగా హేరోడ్ యాంటిపస్ ముందు ఒక రాజు కుమార్తెని చేసుకుని ఆమెను వదిలిపెట్టి ఇప్పుడు మరొక రాజు యొక్క భార్యతో చేసుకుని ఉన్నాడనమాట. ఆఖరికి మొదటి రాజు ఆరిటసే ఈ హేరోదు మీద ఆ పగ తీర్చుకొని తన అంతు చూస్తాడు. క్రీస్తు యొక్క సగం 39 ఆ ప్రాంతంలో. సో ఎవరినైతే వదిలిపెట్టాడో ఆ యొక్క రాజ్యం వచ్చి వీడిని అది మింగేసింది, అది వేరే విషయం. సో హేరోదియా ఏం చేస్తుందంటే, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరుతుంది. బెల్లం ఉన్న దగ్గర చీమలు ఎలాగ వస్తాయో, అధికారం ఉన్న దగ్గర మనం దండట్టుకుని ఎలా వెళ్తాము, ఎక్కడ పాలన ఉందో ఆధిపత్యం ఉందో అక్కడికి వచ్చి స్థిరపడే ఒక స్త్రీ. మీడియా ప్రకారం ఈమె విలను. హేరోదుకి కాస్త కోస్తూ తెలిసిన కాదు, గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ ఈమె పగబట్టింది. ప్రశ్నించే వాళ్ళు పగబడుతుంది. మీకు ఈ కథ ఏం జ్ఞాపకం చేయాలంటే ఏలియా ఇజబేల్ యొక్క కథ జ్ఞాపకం చేస్తుంది. మీకు పగబట్టి ప్రశ్నించిన ప్రవక్త యొక్క ప్రాణాన్ని కోరింది అని మీడియా ప్రకారము ఆమె విలను. చంపించింది ఎవరు? హేరోదు. విలన్ ఎవరు? హేరోదియా. అదే మనకు విన్న కథ. కథలో ఇంకొకరు ఉన్నారు, కుమార్తె. ఎంత వయసో మనకు తెలియదు. ఆ సెకండ్ సెంటెన్స్లో ఆమె కుమార్తె గురించి అంటూ హేరోదు ఏమంటాడంటే చిన్నదానా అంటాడు. బేసికల్గా తలిత 12, 13, 14 సంవత్సరాల చిన్నది. చిన్నదానికి ఆ డిన్నర్లో పనేంటి? నాట్యం అంట. చూసేవాళ్ళు సంతోషపడ్డారంట. అంటే వచ్చిన రకాలు ఎవరో చూడండి. కూతురు నాట్యం చేస్తుంటే దాన్ని చూసి సరదా పడే తండ్రి గురించి ఆలోచించండి. ఏం కావాలి అని కోరుకోవాలంటే ఇదిగో ఆ ప్రవక్త యొక్క తలను కోరుకుని తీసుకురా అని చెప్పే తల్లి గురించి ఆలోచించండి. వింత మనుషులండి, కోటల్లో ఉంటారు ఇలాంటి మనుషులు. ఏం జరుగుతుంది అక్కడ? విందు జరుగుతుంది. దీని గురించి న్యూ టెస్టమెంట్ స్కాలర్ రాజు నాదెల్ల
ఏమంటాడంటే ఆయన, ఈ విందుని తర్వాత ఉన్న విందుతో పోల్చాలి అంటాడు. 6వ అధ్యాయము 14 నుండి 29 వరకు కోటలో విందు అవుతుంటే 30 నుండి 44వ వచనం వరకు మరొక విందు జరిగింది. ఎక్కడ? అరణ్యంలో జరిగింది. కోటలో విందు ఎవరికి జరిగింది? ఎవరిచ్చారంటే హేరోదు ఇచ్చాడు. ప్రధానులకి, సహస్రాధిపతులకు, ప్రముఖులకి ఇచ్చాడు. అంటే ప్రాణాలు తినేవాళ్ళు, పన్నులు కట్టించుకుని మనుషుల యొక్క కష్టంలో నుండి రక్తాలు దాగేవాళ్ళేమో అక్కడ కూర్చున్నారు. అక్కడ ప్లేటుల్లో తలకాయలు పెట్టడం పెద్ద వింత కాదు, అదొక విందు. నగరమై ఉంటుంది, తీరమై ఉంటుంది, టైబీరియస్ తీరం అని చెప్పేసి నాదేళ్ళ గారు అంటారు. మరి మరొక విందు జ్ఞాపకం లేదు కానీ చేపలు, రొట్టెలు, బాలుడు ఉంటే దాచుకోడు, ఇచ్చేస్తాడు, పంచుకుంటాడు. అక్కడేమో దాచుకుని తింటారు, ఇక్కడేమో పంచుకుని తింటారు. ఇక్కడ ఏ రకం మనుషులు ఉన్నారు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆకలిని మర్చిపోయారు. ఆకలికి అలవాటు పడ్డ మూక జనసమూహము, పేదలు, ప్రముఖులు కాదు, ప్రధానులు కాదు, సహస్రాధిపతులు కాదు, ఆకలికి అలవాటు పడ్డవారు. అక్కడేమో హేరోదు విందిస్తే ఇక్కడ విందిచ్చింది ఎవరంటే యేసయ్య. వేల మంది మగాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు కూర్చుని తిన్నారంట. ఇంకా మిగిలింది. అక్కడ కోటలో ఏది మిగలదు, ఇక్కడ ఇంకా మిగులుతుంది. నాదేళ్ళ గారు ఏమంటారంటే ఆ కల్చర్కి ఈ కల్చర్ కౌంటర్ అని అంటారు. అక్కడేమో సామ్రాజ్యపు విందు, ఇక్కడేమో దేవుని రాజ్యపు విందు. అక్కడేమో హేరోదు విందు, ఇక్కడేమో యేసయ్య విందు. ఇంకెవరున్నారు అక్కడ విందు దగ్గర? ఎవరున్నారు? చెప్పాను కదా, ప్రధానులు, సహస్రాధిపతులు, ప్రముఖులు ఉన్నారు. పరపతన మనుషులండి, విలువలు లేని మనుషులు, అధికారం ఉన్న మనుషులు, మనస్సాక్షి లేదు మనుషులు. వీళ్ళకి కావలసింది అంతా ఏంటంటే దోపిడిలో భాగం. అప్పుడే కాదండి, ఇప్పుడు ఉన్నారు ఆ మనుషులు. ఆదివారం చర్చిలో ప్రసంగాలు చేస్తారు. అలాగని చెప్పి ఎవరన్నా నియంతలు ఎదురయ్యి రండి మాతో కూర్చోండి అంటే దండలెట్టుకుని వెళ్తారు. జరుగుతుంది అన్యాయం అని కనబడుతున్నా, హత్యలు కనబడుతున్నా, అగత్యాలు కనబడుతున్నా, అధికారం నీళ్ళలో నోరెత్తన రకాలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. గలిలయలో పేదరికానికి కారణం ఎవరంటే ఈ ప్రధానులు, సహస్రాధిపతులు, ప్రముఖులు. ఇంకా ఎవరున్నారయ్యా ఈ కథలో? బాప్తిస్మిచ్చు యోహాను. ఏంటి తన ప్రకటన? ఏంటి? మారు మనసు పొందండి, పద్ధతులు మార్చుకోండి, విలువలు మార్చుకోండి, మీ సంస్కృతి మార్చుకోండి, జీవించే విధానాన్ని మార్చుకోండి. మారు మనసు కోరిన వ్యక్తి. చెడ్మయర్ ఏమంటాడంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఇది ఇల్లీగల్ అంటాడు. ఏది ఇల్లీగల్? ఆ వ్యక్తితో నువ్వు కాపురం ఉండడం. హేరోదుకి లీగాలిటీస్ తెలియవండి, అధికార దాహం. ఇంకొకటి ఏంటంటే హేరోదు యొక్క కుటుంబం మచ్ మోర్ గ్రీక్. అది యూదుల మీద ఏదో అధికారం, యూదులు అని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళు కుటుంబంలో సగభాగము ఇదూమీలు, ఎక్కడ గ్రీక్ కల్చర్ ఎక్కువ వీళ్ళకి. ఇలాంటి చిన్న చిన్న పట్టించుకోరు. ఏమంటారంటే మాకేంటి ఆ పట్టింపులు ఏంటని చెప్పేసి రోమీల యొక్క అధికారానికి, గ్రీకుల యొక్క సంస్కృతికి దగ్గరగా హేరోదు ఉండేవాడు.
బాప్తీసం యోహాను ఏది తోరా గురించి, ధర్మశాస్త్రం గురించి, న్యాయం గురించి, సబబుల గురించి మాట్లాడితే తనకు అర్థం కాదు. ఇంకా కోపం రావడానికి కారణం ఏంటంటే, అది అన్యాయం అని చెప్పినప్పుడు ఏంటి అన్యాయం? తెచ్చుకుని ఉంచుకోవడమే కాదు, నీవు నీ యొక్క సోదరుని యొక్క ఆ భూభాగం మీద, ఆ దేశం మీద కన్నేసావు, ఆక్రమిస్తున్నావు, అది తప్పు అని దీన్ని ద్వారా ప్రశ్నించినప్పుడు హేరోడ్ యాంటిపస్కు కోపమే. గమనించండి, ఇది చదివినప్పుడు సువార్తలో ఎక్కడైనా సరే యోహాను కనబడ్డాడంటే హేరోదుకు భయం కలుగుతూ ఉండేది. హేరోడ్ యాంటిపస్కి మారు మనసుని గురించి చెప్పాడు. ఆ నిజం నిప్పు లాంటిది. మారు మనసు గురించి చెబితే పాలకులు ఎవరికన్నా కోపం వస్తుంది, భయం వేస్తుంది. ఇంకెవరున్నారు? బాప్తీసు యోహాను యొక్క శిష్యులు. అవమానకరమైన చావు, తల తీసేశారంట. సిలువ వేయబడ్డం ఎంత అవమానకరమో ఆ రోజుల్లో తల తీసేయడం కూడా అంత అవమానకరం. అలాంటి ఆ చావు దగ్గరికి వచ్చి, ఇదిగో మా బాడీ మాకు ఇవ్వండి అని చెప్పేసి గౌరవప్రదంగా, మర్యాదగా ఏం చేశారట? సమాధి చేశారంట. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. మరి మార్క్ ఏం చెప్తున్నాడు? అసలు కథ ఏంటి? 14వ వచనం ముందు మీరు ఏం చదువుతారంటే, యేసయ్య తన శిష్యుల్ని పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్ల మీద పడి ప్రసంగిస్తారు, ప్రకటిస్తారు. దేని గురించి అంటే మారు మనసు గురించి. సో ఈ శిష్యులకి ఇక్కడ మెసేజ్ ఉంది. మారు మనసు గురించి మీరు ప్రసంగిస్తే అందులో పదును ఉంది, అందులో ప్రాణం ఉంది, అందులో నిప్పు ఉంది, అందులో పస ఉంది. నియంతలు భయపడమే కాదు, ప్రాణాలు తీసేస్తారు అని శిష్యులకి అక్కడ మెసేజ్. అక్కడ అంతేకాదు, మారు మనసు గురించి ప్రసంగం చేసి ప్రకటించి దెయ్యాలు వెలగొడుతుంటే ఎవరికి భయం అంటే రాజులకు భయం. అంతే కదా, మనం అందరూ ఆరోగ్యంగా ఉంటే ఈ హెల్త్ ఇండస్ట్రీకి భయం, హాస్పిటల్స్కి భయం. ఎందుకంటే వాళ్ళకి ఇది లేదు. మన అందరికీ చదువు వచ్చింది అనుకోండి, ఈ పెద్ద పెద్ద ఈ కాలేజీలు పెడుతున్నారు కదా, కోచింగ్లు పెడుతున్నారు కదా, వాళ్ళకి కూడా భయమే. మనం అందరూ భోజనం చేసాం అనుకోండి, ఎవరికి అధికారం ఉన్న వాళ్ళకి భయం. ఎందుకంటే మనం ఈ పథకాల మీద ఆధారపడాలి, వాళ్ళు ఇచ్చే దాని మీద ఆధారపడాలి. అలాగే అందరిలో ఉన్న దెయ్యాలు పోయినాయి అంటే కోటలో ఉన్న హేరోదుకి ఆ దెయ్యానికి భయం. ఎందుకంటే వీళ్ళ దెయ్యాలే ఆ దెయ్యానికి అవసరం. మారు మనసు గురించి యేసయ్య చెబుతుంటే దాని గురించే తన ప్రాణాన్ని కూడా తీసేశారు. అప్పటికే 3వ అధ్యాయంలోనే 6వ వచనంలోనే పరిసయ్యులు హేరోదీయులు కలిసి ఆయనను చంపాలని కుట్ర చేశారంట. ఇలా చనిపోతున్నాడు యేసయ్య తర్వాత అని చెప్పి మార్కు చదివే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడేమో హేరోదు, అక్కడేమో పిలాతు. హేరోదుకు తెలిసి అప్పగించాడు, చంపేశాడు. పిలాతుకు తెలిసి కూడా యేసయ్యని సిలువకి అప్పగించాడు. ఇంకేం జరుగుతుంది అక్కడ? ఇంకేం జరుగుతుంది మార్కు లెక్కలో? ఇదిగో శిష్యులకి మెసేజే కాదు, యేసయ్యకి జరగబోయేది చూపించడమే కాదు, మారు మనసు గురించిన ప్రకటన అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రమాదకరంగాను బెడదగాను ఉంటుంది. మనకి ఇవ్వబడిన వార్త, సువార్త, మారు మనసు గురించిన ప్రకటన. ప్రాణం ఉంది, పస ఉంది, పదునుంది, తీసేయద్దు. ఒక మాట చెప్తాను, నాకు చాలామంది తెలుసు, రాజకీయాలను లేను, తెలియదు, చర్చెస్లో ఉన్నాను, చాలామంది తెలుసు, నియంత్రణలు తెలుసు, ప్రధానులతో ఉంటారు, సహస్రాధిపతులతో ఉంటారు, ప్రముఖులతో ఉంటారు. కానీ నిజానికి నిజం చెప్పే వాళ్ళకి భయపడతారు, భయంతోనే పడుకుంటారు.
అధికారాలు, ఆయుధాలు, కోర్టులు, పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ దగ్గరగానే ఉంటారు. కానీ భయంతోనే బతుకుతారు ఈ నియంతలు. కొంతమంది మేము 56 ఇంచులు ఉంది మా యొక్క ఛాతీ అని చెబుతుంటారు, కానీ సాయంకాలం అయ్యే లోపలికి ఉన్నవాళ్ళ గురించి చచ్చిపోయిన వాళ్ళ గురించి భయపడుతూ ఉంటారు. నిజం నిప్పు లాంటిది, నియంతలు భయపడతారు. ప్రవక్తలు, మారు మనసు గురించి ప్రకటించే ప్రవక్తలు నియంతలకి ఎప్పుడూ భయంకరంగానే ఉంటారు. ఉండడానికే మనం పిలువబడ్డాం. ఉంటాను మరి, సెలవు.